ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. జనవరి 7 తులారాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలేమిటో మధ్యాహ్నం 1:15 తర్వాత వీరికి జరగబోయేది ఇదే. ఈ వీడియోలో దీని గురించి సమాచారం తెలుసుకుందాం. జనవరి 7 తులారాశి వారికి మధ్యాహ్నం 1:15 తర్వాత ఊహించని ఒక శుభవార్త వస్తుంది. అంతేకాదు ఆ శుభవార్త విని తప్పకుండా ఆశ్చర్యపోతారు. జనవరి 7వ తేదీన ఊహించని శుభవార్త అందినప్పుడు దానికి సంబంధించిన ఫలితాలు, దానికి సంబంధించిన పరిహారాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వారి వ్యక్తిత్వం ఎలా ఉండబోతుందో, వీరికి కలగబోయే అశుభ ఫలితాలు, శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, గ్రహాల గోచరం వీరికి ఏ విధంగా ఉందో ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే గనక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే గనక ఈ రాశి వారికి అదృష్టం అధికంగా కలిసి వచ్చే సూచనలైతే కనిపిస్తున్నాయి. శుభవార్తలు వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. శనీశ్వరుడి యొక్క అనుగ్రహం వీరిపై కనిపిస్తుంది. శనీశ్వరుడు అనగానే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే శనిదేవుడు ఏ రాశి వారికైనా సరే కష్టాలు నష్టాలు కలిగిస్తాడేమో అని అపోహపడుతూ ఉంటారు. సహజంగా అన్ని గ్రహాల్లోకెల్లా పెద్ద గ్రహం శని గ్రహం అనే చెప్పుకోవచ్చు. శనీశ్వరుడు గ్రహాలకి అధిపతి. ఇక శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని ఎవరైతే ఒక్కసారి పొందుకుంటారో అలాంటి వారు తప్పకుండా రాత్రికి రాత్రే ధనవంతులు అయిపోతారు. అంత గొప్ప ఫలితం ఉంటుంది. శనీశ్వరుని అనుగ్రహాన్ని పొందిన వారు జీవితంలో కష్టాలు అనేవి ఉండవు. శనీశ్వరుని యొక్క అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వారు ఖచ్చితంగా ధనవంతులుగా మారిపోతారు. శని భగవానుడి అనుగ్రహంతో కోటీశ్వరులుగా మారిపోతారు. అంతేకాదు శనీశ్వరుడు అంటేనే గ్రహాలకు అధిపతి. అలానే శనీశ్వరుడు అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని చెబుతూ ఉంటాడు. ఎప్పుడైతే తప్పులు చేస్తూ ఉంటారో అప్పుడు వారి తలపై ఒక మొట్టికాయని శనీశ్వరుడు వేస్తూ ఉంటారు. వారి యొక్క అహంకారాన్ని అణిచివేస్తూ ఉంటారు. శనీశ్వరుడు అంతే తప్ప శని భగవానుడు అందరికీ సమానత్వమైనటువంటి న్యాయాన్ని చేస్తారు. అలాంటి ఒక గొప్ప శనీశ్వరుని అనుగ్రహం ఈ రాశి వారిపై ఉండబోతుంది. తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్ల కారణంగా వీరి జీవితంలో కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అలానే చాలా మంది అంటూ ఉంటారు, చాలా అంటే మేము ఎన్ని పూజలు చేసినా పరిహారాలు పొందినా ఏ పూజల ఫలాలు కూడా మాకు కలిసి రావట్లేదని చెప్తూ ఉంటారు. బాధపడకండి, మీకు అనుకూలంగా మారే సమయం ఇప్పుడు రాబోతుంది. మీరు చేసే పూజలకి ఫలితం రావాలంటే గనక, కష్టాల నుండి బయటపడాలంటే గనక ముందుగా దాన ధర్మాలు అధికంగా చేయాలి. మూగజీవులకి ఎక్కువగా ఆహారాన్ని పంచిపెడుతూ ఉండాలి. దాన ధర్మాలు చేసేవారికి శని దోషాలు ఉండవు. గ్రహాల అనుకూలత లేక చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే గ్రహాలు మనకు అనుకూలించాయంటే ఎంతటి దరిద్రుడైనా ధనవంతుడైపోతారు. గ్రహాల అనుకూలత ఒక్కటి ఉంటే చాలు, జీవితంలో మనం ధనం వెతుక్కుంటూ వస్తుంది. దానపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. గ్రహాల అనుకూలత ఉంటే జీవితంలో మనకు లేనిది కానిది ఏమీ ఉండదు. అలాంటి గ్రహాల అనుకూలతను పొందినట్లు అయితే గనక తప్పకుండా ధనవంతులుగా మారిపోతారు. ఈ గ్రహాల అనుకూలతను పొందాలి అంటే తప్పకుండా నవగ్రహ పూజ చేసుకోవాలి. శనీశ్వరుని పూజించడం వల్ల, నవగ్రహాలను పూజించడం వల్ల మీ దగ్గర నువ్వుల నూనెతో ఉంటే గనక అభిషేకం చేయడం ద్వారా నవగ్రహాలని అభిషేకం చేసి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే గనక మీకు కష్టాలు నష్టాలు అనేవి తొలగిపోతాయి. శనీశ్వరుడి అనుగ్రహంతో పాటు నవగ్రహాల అనుగ్రహం కూడా కలుగుతుంది. మీరు ధనవంతులుగా మారిపోతారు. మీరు ఒక పని అనుకున్నారంటే అది సాధించేంత వరకు విదిలిపెట్టేవారే కాదు, అటువంటి పట్టుదల ఉన్న వ్యక్తులుగా ఈ రాశివారు కనిపిస్తున్నారు. 600 సరే చేసి తీరాలి అనే పట్టుదలతో ఉంటారు. అటువంటి క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని వీరు అలవర్చుకుంటారు. కుటుంబంలో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. అలాగే నూతన వస్తు వాహన యోగం అయితే కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు ఉన్నప్పటికీ ఆచితూచి మాట్లాడడం ద్వారా సమస్యలన్నిటినీ పరిష్కరించుకుంటారు. ఎవరైతే మిమ్మల్ని హేళనగా మాట్లాడారో, ఎవరైతే తక్కువ చేసి మిమ్మల్ని తగ్గించాలనుకొని చూశారో వారే మీ కాళ్ళ దగ్గరకు వచ్చే సమయం అయితే కనిపిస్తుంది. మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.